మీకు తాయితు కట్టుకోవాలనుకుంటే ఆ తంత్రం మీకే చెప్తాను, కావాలంటే కట్టుకోండి. మంగళవారం అష్టమి రోజు ఏం చేయాలి? ఆ రోజే మార్కెట్కి పోయి వెండిది ఒక తాయితు తీసుకొచ్చుకోండి, బొడ్డు తాయితే. సీదా ఎవరితోనో మాట్లాడకుండా తెల్ల జిల్లేడు చెట్టు కాడు కోరి 2 అగరబత్తులు అంటి, ఇంత పసుపు కుంకుమ బొట్లు పెట్టు, దండం పెట్టుకో, 5 సుట్లు తిరుగు. ఆ చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు ఏరు తీసుకొని ఒక బట్టలు చుట్టుకో. ఇంటికొచ్చి పూజా గదిలో కూర్చొని చక్కగా పాలతో నీళ్లతో పంచామృతాలతో కడగాలి. పసుపు కుంకుమలతో కడుగురి. కడిగి ఆ ఏరు తీసుకొని మైసాక్షి పొగ వేసి ఆ పొగకు చూపెట్టురి. ఆ వేరు తీసుకొని 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకొని నీకు ఇష్టమైన దేవుణ్ణి 11 సార్లు స్మరించుకోండి. సరే చదువుకున్న తర్వాత ఫు అని ఊది ఆ తాయితెలో నింపి క్యాప్ పెట్టి కట్టుకోండి. 300 తంత్రాలైనా మీ మీద పనిచేయవు. లేదు ఇంకొంచెం దానికి ఎనర్జీ క్రియేట్ చేయాలనుకుంటే తెల్ల ఆవాలు దంచి పౌడర్ చేసి నింపండి, ఎర్ర గురిగింజలు తెల్ల గురిగింజలు దంచి పౌడర్ చేసి నింపండి, గోమతి చక్రాలు దంచి పౌడర్ చేసి నింపండి, పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము దంచి పౌడర్ చేసి నింపండి, కుంకుమ పువ్వు నింపండి. ఇంకా ఎనర్జీ ఉంటుంది. ఆ తాయితకి ఇంకా పవర్ రావాలంటే ఆ తాయితు తీసుకపోయి ఆంజనేయుని కడప మీద పెట్టి 5 సుట్లు తిరుగు, స్వామికి మొక్కి తీసుకొని కట్టుకో, ఇంకా పవర్ వస్తుంది. ఏ ఇద్దె కాడు వస్తాడు, ఏ మంత్రగాడు వస్తాడు రమ్మని నాతోనికి. ఆ తాయిత కాలు మొక్కిపోవాలి అంతే.